హలో అండి, ఇవి నేను మీషోలో తీసుకున్న బ్లౌజెస్. ఇది ఎల్లో బ్లౌజ్, ఫ్రంట్ ఇలా వచ్చింది, బ్యాక్ ఇలా వచ్చింది. వెనుక హుక్స్ పెట్టినట్టు పెట్టాను అంతే, బట్ హుక్స్ ఉండవు, ముందే హుక్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ బ్లౌజ్. ఇది సెకండ్ బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్. చాలా బాగుంది, హ్యాండ్స్ ఇలా వచ్చాయి, బ్యాక్ అది బ్యాక్ ఇలా వచ్చింది, ఫ్రంట్ వన్ సైడ్ ఇలా వచ్చింది, ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇది థర్డ్ బ్లౌజ్. ఇది చాలా తక్కువకి వచ్చింది, 181 రూపీస్కి. హ్యాండ్స్కి ఇలా ఒక నెమలి మాత్రమే వచ్చింది, వెనుక 2 హ్యాండ్స్కి ఇట్లా నెమలి మాత్రమే వచ్చింది. వెనుక చూస్తే ఫ్లవర్స్ లాగా వచ్చి ఒక పికాక్ వచ్చింది. కానీ బాగుంది, 180 రూపీస్కి ఈ రేంజ్లో రావడం చాలా చాలా అంటే చాలా రీజనబుల్. ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది కూడా బాగుంది, 200 చేంజ్ ఏమో పడింది. సేమ్ పికాక్స్. ఇది కంప్యూటర్ వర్క్ లాగా ఉంది, ఆ పికాక్స్ డిజైన్ అదంతా బాగా వచ్చింది. ఇది వెనుక డిజైన్, ఇది ఫ్రంట్. ఈ బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ నేనే స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మాత్రం చాలా బాగుందండి. పర్పుల్ కలరు, సింపుల్గా వచ్చింది డిజైన్, కానీ చాలా బాగుంది. వెనుక మొత్తం ఇలా వచ్చింది, వన్ సైడ్ అన్నిటికీ సేమ్ అలాగే వచ్చింది, కానీ రీజనబుల్ రేంజ్లో మంచి వర్క్స్తో చాలా బాగున్నాయి. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను, నేనే స్టిక్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చిందో డిజైన్, వేసుకుంటే మంచి లుక్ ఉంది. నెక్స్ట్ ఇది బ్లూ. ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా నాకు బ్లూ శారీస్ ఏమీ లేవు, కాకపోతే ఆ డిజైన్ నచ్చి మాత్రమే తీసుకున్నాను. నియర్లీ 250 ఆర్ 280 ఉండేది. సో బ్యాక్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. టోటల్ అది మగ్గం వర్క్ కాదు, ఎంబ్రాయిడరీ వర్క్, కానీ ఆ రేంజ్లో రావడం చాలా కష్టం. చాలా రీజనబుల్గా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఇది కూడా చాలా సింపుల్ వర్క్, కానీ చాలా బాగుంది. ఇది బ్యాక్ హుక్స్ ఇచ్చాను, ఇట్లా బ్యాక్ హుక్స్ కూడా కాదు, ఇవి బటన్స్ పెట్టాను. ట్రై చేశాను కొత్తగా, సింపుల్గా ఉంది వర్క్, కానీ వేసుకుంటే మంచి లుక్ ఉంది. ఇట్లా సిల్వర్ లాగా వచ్చింది వర్క్, గోల్డ్ కాదు సిల్వర్. ఇంతకుముందు చూసింది పర్పుల్ మీద గోల్డ్, ఇది పర్పుల్ మీద సిల్వర్. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు. చాలా బాగుంది, చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే చాలా హెవీగా ఉంది. ఇది వేసుకొని వెళ్తే నాకు చాలామంది అంటే చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నావు అని. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. 300 ఆ రేంజ్లో పడింది, 3 to 350 రేంజ్లో. కట్ వర్క్ లాగా వచ్చింది, కానీ చాలా బాగుందండి బ్లౌజ్ మాత్రం. నాకు చూసినప్పుడు అంత అనిపించలేదు, కానీ వేసుకున్నాక కాంప్లిమెంట్స్ ఇస్తే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కొంచెం గల్ల బ్రాడ్గా ఉంది, కానీ మనం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. నాకు తెలియక నేను అలాగే బ్రాడ్గా కుట్టాను, తర్వాత తెలిసింది. ఇది ఫ్రంట్ వన్ సైడ్ వచ్చింది, హ్యాండ్స్కి ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఫుల్ వస్తుంది. 2 బ్లౌజెస్ సేమ్ ఉంటాయి, కాకపోతే కొంచెం వర్క్ తేడా అంతే, కానీ సేమ్ ఫ్లవర్స్ అలాగే ఉంటాయి. ఇది బాగుంది, పింక్ కంటే కూడా బ్లూ చాలా బాగుంది. ఈ నెక్స్ట్ బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్. దీనికి కూడా చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. బ్యాక్ హుక్స్ ఇచ్చాను, దీనికి కూడా మిర్రర్ వర్క్. వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉంది, కాకపోతే నెగిటివ్ ఏంటంటే ఇలా ఉన్నాయి, మిర్రర్స్ అనేవి ఊరికే అతకబెట్టినట్టు ఉన్నాయి. దీనికి కూడా బ్యాక్ హుక్స్ ఇచ్చాను. ఇది ఫ్రంట్, కానీ గ్రాండ్ లుక్ ఉంది, కానీ ఒక నెగిటివ్ ఏంటంటే అది మనం ఇలా అన్నా కూడా చేకి కోసుకుపోయేలాగా ఉంది. ఉత్తిగానే బటన్స్ పోతాయి, అవి మిర్రర్స్ అనేవి ఉత్తిగానే పోయేటట్టుగా ఉన్నాయి. బట్ బాగుంది. ఇది కూడా 180 ఆ రేంజ్లో వచ్చింది. నెక్స్ట్
ఈ బ్లౌజ్ ఫస్ట్ నేను తీసుకున్న బ్లౌజ్ ఇదే మీషోలో ఫస్ట్ ట్రై చేసిన బ్లౌజ్. కొంచెం గల్ల చాలా బ్రాడ్గా వచ్చింది, అంటే అప్పుడు నాకు కుట్టడం సరిగ్గా తెలియలేదు. ఇదంతా హ్యాండ్, కానీ మస్తు గ్రాండ్ లుక్ ఉంది. దీనికి కూడా నాకు ఫస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాకనే నెక్స్ట్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టడం నేను స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇది కూడా. ఇవి డోరీస్ ఇచ్చాను, ఇలా కొంచెం మెత్తలాగా ఉంటాయి, పిల్లోస్ లాగా. ఇదండి. నెక్స్ట్ సేమ్ వర్క్తో ఇది బ్లూ బ్లౌజ్. యాక్చువల్గా ఆ బ్లౌజ్ తీసుకున్నాక సేమ్ అలాగే బ్లూ తీసుకోవాలనిపించింది, సేమ్ వర్క్, కాకపోతే అది కొంచెం పెద్దగా వచ్చింది, ఇది కొంచెం చిన్నగా వచ్చింది అంతే. సేమ్ వర్క్, కానీ 2 బ్లౌజులు చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇది వర్క్ బ్లౌజ్ కాదు, మీషోలోనే తీసుకున్నాను. ఇది చాలా తక్కువ 150కి అలా వచ్చింది, కానీ చాలా అంటే చాలా బాగుంది. వేసుకుంటే ఒక ఇట్లా బాడీకి స్టిచ్ చేసినట్టుగా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కాదు, జస్ట్ నాకు చూపించాలనిపించింది, అందుకే చూపించేసా మీషోలో తీసుకున్న బ్లౌజెస్ అని. నెక్స్ట్ ఈ బ్లౌజు ఇది నాకనే తీసుకున్నాను, బట్ కొంచెం స్టిచ్చింగ్ మిస్టేక్ వల్ల హైట్ అనేది తేడా వచ్చింది. సో ఇందుకే మా పాపకు కుట్టాను. ఇది వర్క్ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. ఆ పికాక్స్ మీకు కెమెరాలో తెలియట్లేదు కావచ్చు, కానీ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్. సో అది కొంచెం తేడా వల్ల మా పాపకు కుట్టాను. యాక్చువల్గా మళ్ళీ ఈ కలర్లో నేను తీసుకున్నాక మళ్ళీ ఒక వీడియో పెడతాను. కొంచెం హైట్ తేడా రావడం వల్ల ఏదో చూడండి, మర్చిపోయి నేను హైట్ అనేది ఒక 1 ఇంచ్ అలా తేడా పెట్టాను. సో అది చాలా పైకి అయిపోయింది. సో దాన్ని మా పాపకు సెట్ చేశాను. ఇంకా బట్ ఈ కలర్లో ఇంకోటి తీసుకుంటాను నేను, కానీ ఇది చాలా బాగుందండి. వర్క్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. అది అల్లడం అయితే ఎంత బాగా వచ్చింది. ఆ పికాక్ డిజైన్ కెమెరాలో సరిగ్గా క్లారిటీగా కనిపించట్లేదు, బట్ చాలా బాగా వచ్చింది అది వర్క్. ఇది మా పాపకు కుట్టేసా. ఇంకా ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, నియర్లీ 200 రేంజ్లో వచ్చింది. బట్ ఇది గల్ల చాలా తక్కువ లెంత్ ఉంటుంది, ఎవరైనా పైకి కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్, ఫ్రంట్ కాదు, ఇది బ్యాక్. ఇది మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తాయి, హ్యాండ్కి ఒక 3 ఫ్లవర్స్ అలా వచ్చేస్తాయి. ఇది ఫ్రంట్ ఫ్లవర్స్ కాకుండా ఇలా ఆకుల్లాగా వచ్చింది. ఇగో ఇలా హ్యాండ్ ఓన్లీ 3 or 4 ఫ్లవర్స్ వస్తాయి, కానీ చాలా బాగుందండి. ఆ రేంజ్లో ఇలాంటి వర్క్ రావడం కష్టం, చాలా రీజనబుల్ ఇంకా. సో ఇది కూడా మా పాపకే కుట్టాను. చాలా అంటే చాలా బాగుంది వేసుకుంటే మాత్రము. సో ఎవరికన్నా గల్ల ఇలా తక్కువ లెంత్లో కావాలనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయండి. మిగిలినవన్నీ గల్ల చాలా లెంత్ ఉన్నాయి. ఇది మీషోలో తీసుకున్న బ్లౌజ్ కాదు, ఫస్ట్ టైం నేను నా చేతులతో ఎంబ్రాయిడరీ చేసి నేను కుట్టుకున్న బ్లౌజ్. అంటే ఒకప్పుడు ఇది చాలా బాగుండే, బట్ ఇప్పుడు కొంచెం అది వెలిసిపోయినట్టు అయింది. బట్ నా చేతులతో కరోనా టైంలో నేను నా చేతులతో కుట్టుకొని ఆ వర్క్ అంతా నేనే చేశాను. వర్క్ చేసి ఆ బ్లౌజ్ కుట్టుకున్నాను. ఇదే ఫస్ట్ నా మగ్గం వర్క్ బ్లౌజ్, అందుకే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా నేను. చూడండి, ఇప్పటికీ అది బాగానే ఉంది బ్లౌజ్, కాకపోతే కొంచెం పైన మిర్రర్స్ అవి లేచినట్టున్నాయి, కానీ చాలా ఇష్టం ఈ బ్లౌజ్ నాకు. ఇది కూడా నేను కుట్టుకుందే బ్లౌజ్, కొంచెం డిజైనర్ బ్లౌజ్ టైప్లో ట్రై చేశాను. ఇది బయట షాప్లో తీసుకున్నాను, 300 రేంజ్లో పడింది క్లాత్. నెట్ క్లాత్ తెచ్చుకొని దీన్ని సేమ్ ఒక బొటిక్లో ఎలా కుడతారో ఆ రేంజ్ అట్లా కుట్టాను అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. డోరీస్ చూడండి, ఇదేమో అంబ్రిల్లా హ్యాండ్స్ లాగా పెట్టాను. ఆ క్లాత్ తీసుకొని నెట్ క్లాత్ తీసుకొని పెట్టాను. కింద లైనింగ్తో హ్యాండ్ పెట్టుకున్నాను, మనకి ఇది కనిపిస్తే బాగోదు కదా, సో అందుకనే లైనింగ్తో కింద పెట్టేసుకొని 2 లేయర్స్ నెట్ క్లాత్ పెట్టి అంబ్రిల్లా హ్యాండ్స్ కుట్టాను. కానీ ఇది వేసుకుంటే సేమ్ బొటిక్లో కుట్టి చేసుకున్నట్టే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. హై నెక్ పెట్టి బోట్ నెక్ పెట్టి కుట్టాను. 300 పోతే పోయింది, కానీ మంచి బ్లౌజ్ అండి, చాలా బాగుంది.
ఇది కూడా నేను వేరే షాప్లో తీసుకొని కుట్టుకున్న బ్లౌజే. సో ఇది కూడా ఒక 300 ఆ రేంజ్లో పడింది క్లాత్ కాస్ట్. నాకు మెరూన్ శారీ మీదకి కావాలని ఇది తీసుకున్నాను. 3/4 హ్యాండ్ పెట్టి కుట్టుకున్నాను. ఫస్ట్ టైం 3/4 హ్యాండ్ పెట్టి కుట్టడం. ఓకే, బాగుంది ఆ బ్లౌజ్. ఇది మీషోలో తీసుకుంది కాదు, మా పాప గురించి కుట్టించింది. యాక్చువల్గా దీని కాస్ట్ 1500 పెట్టి కుట్టించా. ఇది నేను ఇంతకుముందుకు అన్నీ తీసుకునే అన్నీ 200-300 రేంజ్లో ఉన్నాయి. ఈ ఒక్క క్లాత్కి నేను 1500, ఆ బ్లౌజ్ ప్లీజ్ 300, నియర్లీ స్టిచ్చింగ్తో కలిపి మొత్తం నేను ఒక 225 వరకు పెట్టాను ఈ బ్లౌజ్కి. ఇవి డోరీస్ స్టిచ్చింగ్ కూడా ఇది బయటే చేయించి. ఇవ్వండి నా మీషో బ్లౌజ్ కలెక్షన్. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.